ఈ రోజే ఈ సమయంలో నువ్వు ఏదైతే కోరి ప్రార్థిస్తున్నావో అది పొంది ఉన్నామని నమ్మాలంటే నీ మనసుతో నమ్మడం కాదు, నీ హృదయంలో దాన్ని సంపాదించాలి. నీ హృదయంలో దాన్ని స్థిరముగా పట్టుకో. ఇది నాది అనే నిశ్చయతకు రావాలి. అది విశ్వాసం అంటే నిశ్చయత. నిశ్చయత అనేది మనసుతో సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. నీ హృదయంలో ఆ నిశ్చయత ఏర్పడితే తప్ప అది నీ అనుభవంలో నువ్వు పొందుకోలేవు. కాబట్టి విశ్వాసపు నడక అంటే నువ్వు ఏది కోరి ప్రార్థిస్తున్నావో అది నేను పొంది ఉన్నాను అనే స్థితికి రావడం. అయితే విశ్వాసం ఎలాగొస్తాయి? వినుట వలన. వినకుండా ఉండి ఏదో ప్రార్థన చేసిన వెంటనే నేను పొందాను 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 అంటే అయిపోదు. నిశ్చయత అనేది ఇతరులకి నువ్వు రూపించలేవు, లేకపోతే ఇతరులు నువ్వు ఒప్పింప చేయలేవు, కానీ నీలో నువ్వు ఒప్పింపబడదావు. అది నిశ్చయత. ఇది జరగదండి అంటారు, అసంభవం. కానీ నీ హృదయంలో ఉంటావు, ఏమండి నేను చెప్పలేను, ఎలాగొద్దు, ఎలా చేస్తాడో దేవుడు నాకు తెలీదు, కానీ నాకు ఆ నిశ్చయత అయ్యింది అని నిశ్చయత ఉంది నాకు, అంతే. నా దేవుడు చేస్తాడు. అరే రుజువు ఏంటయ్యా చేస్తాడు? నాకు చెప్పలేను. నేను మిమ్మల్ని నేను ఒప్పింప చేయలేను, ఇంప్రెస్ చేయలేను, నేను నీకు జవాబు ఇవ్వలేను, కానీ నా హృదయంలో నాకు ఆ నిశ్చయత ఉంది, జరుగుతుంది. అర్థమవుతుంది అందరికీ? మీరందరూ ఈ అనుభవం ద్వారా వెళ్ళుంటారు కదండి. ఎప్పుడో ఎక్కడో ఏదో పరిస్థితిలో ఈ అనుభవం మీరు పొంది దానినే విశ్వాసం ఉంటారు. అందుకే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ తన వాక్యంలో, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ. అంటే ఈ రోజే నువ్వు విడుదల పొందుతావు. పొంది ఉన్నాను, ఆ విడుదల పొంది ఉన్నాను, ఆ జవాబు పొంది ఉన్నాను, ఆ ఆర్థిక విడుదల పొంది ఉన్నాను, అప్పుల నుంచి నేను విడిపించబడ్డాను, ఆ ఇబ్బందుల నుంచి నేను విడిపించబడ్డాను, ఆ యొక్క దుర్వ్యసనాల నుంచి నేను విడిపించబడ్డా. ఆ నిశ్చయత నా హృదయంలో రావాలి.